తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క సాయంకాలపు ఆరాధన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మరి మనలో అనేకమైన సహోదరులు ఉదయకాలము కుదరని సమయంలో సాయంకాలము ఆరాధనలో పాల్గొంటారనే ఉద్దేశంతో ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించి ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఇంచుమించుగా సంవత్సరము పైనే అవుతూ ఉన్నది. మనము ఈ సాయంకాలపు ఆరాధనలో గత వారము వరకు రాజుల చరిత్రను మనం పరిశీలన చేశాము. రాజులు, ఇశ్రాయేలు రాజులు ఎంతమంది అంటే 19 మంది. ఈ 19 మంది కూడా మీరు గమనించినట్లయితే యెరోబాము మొట్టమొదటి రాజు, చివరి ఇశ్రాయేలు రాజు ఎవరంటే హోషేయ. మొట్టమొదటి రాజు అయిన సంవత్సరం ఏంటంటే 930. చివరి రాజు కాలాన్ని ముగించిన సమయం ఏంటంటే 722. అంటే ఇప్పుడు ఎంత తేడా ఉంది? ఇంచుమించుగా 200 సంవత్సరాలు పైబడి. ఈ 200 సంవత్సరాలలో రాజులే కానీ, రాజ్యాలే కానీ, రాజ్యములో ఉన్న ప్రజలే కానీ ఎవరిని తెలుసుకోలేకపోయారంటే దేవునిని వారు తెలుసుకోలేకపోయారు. అయితే దేవుడు మాత్రము ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడంటే, నా జనులు ఏదో ఒక సమయమున నన్ను తెలుసుకుంటారు అని ఎప్పటికీ అప్పుడు ఆయన రాజులకు ఏమిచ్చాడంటే అవకాశం అనేది ఇచ్చాడు. ఆ అవకాశాన్ని తీసుకుని ఆర్థికంగా లబ్ధి పొందారు కానీ ఆత్మీయంగా ఏం పొందలేదు, లబ్ధి పొందలేదు. ఆర్థికంగా దేవునిని ఉపయోగించుకున్నారు కానీ ఆత్మీయంగా వారు ఏమీ కూడా నేర్చుకోలేదు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు వారి యొక్క జీవితాలలో చేస్తున్న ప్రప్రదమైన పొరపాటు ఏమిటి అంటే, దేవుడు అంటే ఆర్థికంగా ఇచ్చేవాడే అని అనుకుంటూ ఉంటారు. దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, నీ ఆరోగ్యాన్ని స్వస్థపరచాలని కాదు, నీకు లేని ఇల్లులను ఇవ్వాలని కాదు. మరి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఆయనను నువ్వు బాగుగా తెలుసుకోవాలి. తెలుసుకుని నువ్వు ఆయనను సరైన విధముగా ఆరాధించాలి. అందుకే మీరు గమనించినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ అంటే ఎవరు అంటే, యూదులకు అన్యులకు, అంటే దేవుని జ్ఞానము ఉన్న వాళ్ళకి, దేవుని జ్ఞానము లేని వారికి పుట్టిన పిల్లలను ఏమన్నారంటే సమరయులు అని అన్నారు. అయితే వీరిలో సరైన అవగాహన దేవుని మీద లేదు కదా. అప్పుడు యేసుక్రీస్తుని ఏమడుగుతుంది అంటే, మా ఇంట్లో అనారోగ్యంతో ఉన్నారని కానీ, లేదా నాకు ఈ అవసరతలు ఉన్నాయని కానీ ఆమె అడగలేదు. ఈ సమరయ స్త్రీ ఏమడిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని, తండ్రిని మనము ఎలాగో ఆరాధించాలి, అంటే దేవునిని ఎలాగో ఆరాధించాలి అనే ప్రశ్న అడిగిందన్నమాట. అంటే ఈ ప్రశ్నను బట్టి మనం చూస్తే ఆమె భక్తిపరురాలా కాదా? భక్తి కలిగిన స్త్రీనా కాదా? ఆమె భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమె దృష్టి అంతా కూడా దేని మీద కేంద్రీకృతం చేసిందంట? దేవునిని ఎలాగూ ఆరాధించాలి అనే విషయమును అడిగింది. అయితే ప్రియులారా, ఈరోజు కూడా మనం ఒక చిన్న సందర్భాన్ని చూద్దాం. ఒకవేళ ఈరోజు మనము చెప్పుకునే పాఠానికి ఒకవేళ పేరు ఏమిటి అంటే గుడ్డివారు అనే పాఠముతో మనం మొదలు పెడదాం. ఈ గుడ్డివారు అనే పాఠములో ఒక అద్భుతమైన ఒక సంఘటనను మనము చూస్తాము.
అద్భుతమైన సంఘటన అంటే ఏమిటి అంటే, వాళ్ళు చేసిన పనులను బట్టి, అక్కడ ఉన్న విధానమును బట్టి మనము ఇక్కడ ఒక అద్భుతాన్ని గ్రహించవచ్చు. అసలు ఆ అద్భుతము అంటే ఏమిటి? ఇప్పుడు ఒకవేళ నాకు చెయ్యి ఇరిగింది అనుకోండి, ఈ చెయ్యిని కట్టి స్క్రూ వేసి బాగు చేయడము అది అద్భుతం అయ్యిద్దా? లేదా ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేపబడడం అద్భుతం అయ్యిద్దా? ఈ రెండిటిలో అద్భుతం అంటే ఏమిటి? లేదా రెండూ అద్భుతాలేనా? నా ప్రశ్న అర్థమైందా? అద్భుతము అంటే ఏమిటి? ఇరిగిన చేతిని వైద్యము చేసి నయం చేయడం అద్భుతమా? చనిపోయిన వ్యక్తిని లేపడము అద్భుతమా? లేదా రెండూ కూడా అద్భుతాలేనా? రెండూ కూడా అద్భుతాలేనా? లేదా ఒకటే అద్భుతమా? ఆ ఒక్కటేంటి? చనిపోయిన వారిని లేపడం. అద్భుతము అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ఎవరు చేయలేనిది చేయడమే అద్భుతం. ఒకవేళ ఈ ఇరిగిన చెయ్యి విజయవాడలో కాకపోతే మరో ఊరిలో ఆర్థోపెడిక్ డాక్టర్ ఏం చేయగలడు? కట్టగలడు. కానీ చనిపోయిన వ్యక్తిని ఎక్కడా కూడా లేపడానికి అవకాశమే లేదు. అలాగే యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన ఏమి చేశాడంటే అద్భుతాలు చేశాడు. అద్భుతము అంటే ఏమిటి అంటే, ఎవరూ చేయలేనిది, ఎవరు కూడా ఊహించలేనిది ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క జీవితంలో అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయనకి ఏమి ఎదురయ్యాయి అనే సంఘటనను మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సూచక క్రియలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమును ప్రకటిస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏమి ఎదురయ్యాయి అనేది మనము పరిశీలన చేద్దాం. చూడండి, మీరు ఎవరినైనా పరిశీలన చేయండి. ఒక్కోసారి ఇప్పుడు రీసెంట్గా కూడా ఏది ట్రెండ్ అవుతుందంటే, ఒక వ్యక్తి చాలా తక్కువ టైంలో చెస్లో గెలిచాడు. అతని పేపర్లో పేరేస్తూ ఉన్నారు. అతనికి ఒకవేళ మైక్ ఇచ్చి, నువ్వు ఇంత గొప్పవాడు అయ్యావు కదా, ఎలాగా అంటే, నేను చాలా తేలికగా అయ్యానని ఎవరైనా చెప్తారా? ఏం చెప్తారు ఎవరైనా కూడా? నేను చాలా కష్టపడ్డాను, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, నేను ఎంతో డబ్బును ఖర్చు పెట్టాను, నేను ఎంతో శ్రమించాను, అందుకే నేను ఏం చేయగలిగానంటే గెలవగలిగాను అని చెప్తారు. అంతేనా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నాడు, ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. అయితే ఏమి జరుగుతుంది అంటే పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశీలన చేద్దాం. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే సమాజానికి ఉపయోగపడే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మనుషులకి ఉపయోగపడే స్వస్థతలను ఇస్తున్నాడు, జనులకు ఉపయోగపడే బోధలు చేస్తూ ఉన్నాడు. అయితే పరిసయ్యులు సుంకర్లు వేటిని చూస్తున్నారంటే వాటిని చూడడం లేదు. వీళ్ళు ఏమి చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారంట సుంకర్లతోనూ పాపులతో ఏం చేస్తున్నాడంట? భోజనం చేస్తూ ఉన్నాడు. అంటే చూడండి, కొంతమంది దృష్టి కూడా మనం చాలా మేలులు చేస్తాం, అవన్నీ మర్చిపోతారు. ఏదైనా ఒక కీడు చేసామనుకోండి, దానినే బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సుంకర్ల పరిస్థితి కూడా ఎలా ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టి అంతా కూడా దాని మీద పెట్టలేదు. దేని మీద పెట్టారంటే యేసుక్రీస్తు సుంకర్లతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నారు, ఇది తప్పు కదా అని అడుగుతూ ఉన్నారంట. అంటే సుంకర్లతో పాపులతో భోజనం చేయకూడదా? యూదుల ఆచారము ప్రకారము సుంకర్లతోనూ
పాపులతోనూ భోజనం ఏం చేయకూడదంట? చెయ్యకూడదు. అన్యులతో కూడా చేయకూడదు. పేతురు గారు కూడా అన్యులతో భోజనం చేస్తున్నప్పుడు పౌలు గారు వచ్చినప్పుడు భయపడిపోతాడు. అంటే యూదుల యొక్క చట్టం ఏమిటి అంటే పాపులతో, అన్యులతో, సుంకర్లతో ఏం చేయకూడదు? భోజనము చేయకూడదు, లేదా సహవాసము కూడా చేయకూడదు. కానీ యేసు చేసే గొప్ప కార్యాలను విడిచిపెట్టి ఈ పరిసయ్యులు, శాస్త్రులు వారి యొక్క దృష్టిని దేని మీద నిలిపారంటే యేసు చేస్తున్న కొన్ని కార్యక్రమాల మీద నిలిపారు. అయితే దీనిని బట్టి మనకేం అర్థమవుతుందంటే యేసుక్రీస్తును శత్రువుగా భావిస్తున్న వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, ఈ శాస్త్రులే. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళను మనము చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ఇటువంటి వాటినే చూడగలుగుతూ ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కార్యాలను వీళ్ళు చూడలేకపోతున్నారు అంటే, ఎందుకు అంటే వీళ్ళు ధర్మశాస్త్రమును బోధించే బోధకులే కానీ ఆ ధర్మశాస్త్రమును పాటించే బోధకులు కాదు. అయితే వీళ్ళు బోధకులే కానీ వీళ్ళ హృదయాలలో దురాలోచనలను కలిగి ఉన్నారు. వీళ్ళు అహంకారముతో వాళ్ళ హృదయాలు ఏమై ఉన్నాయంటే నిండి ఉన్నాయి. అదే విధముగా వీళ్ళు ఎవరిని తప్పుపడదామా అనే ఆలోచన చేసేవాళ్ళుగా ఉన్నారు. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఈ పరిసయ్యుల, శాస్త్రులు ఎందుకు మంచిని చూడలేకపోతున్నారు, ఎందుకు చెడును మాత్రమే చూడగలుగుతున్నారంటే వీళ్ళకి వీళ్ళే గొప్ప వాళ్ళని ఆలోచన చేసేవాళ్ళు, వీళ్ళే నీతిమంతులని అనుకునేవాళ్ళు. వీళ్ళు బోధకులే కానీ బోధన బట్టి నడుచుకునే వాళ్ళు కాదు. వీళ్ళలో దురాలోచనలు కలిగి ఉన్నారు. అయితే ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు అనేది మనం పరిశీలన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అని చెప్తున్నాడు. దేవుడి దృష్టికి ఏంటి మంచిది అంట? పవిత్రమైన దయగల మాటలు. దురాలోచనలు ఆయనకి ఏమయ్యా ఉన్నాయంట? హేయములు. ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు వారి విషయంలో దురాలోచనలు కలిగి ఉన్నారా, మంచి ఆలోచనలు కలిగి ఉన్నారా? దురాలోచనలు కలిగి ఉన్నారు. ఈరోజు ఏ మనిషి అయినా కూడా వారి యొక్క జీవితంలో దురాలోచనలు కలిగి ఉండినట్లయితే వాళ్ళు ఎవరికి హేయములంట? దేవునికి హేయములు. హేయము అనే పదాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే అసహ్యము, రోత, తర్వాత చీదర అంటూ ఉంటాం కదా. అంటే ఎవరైనా వారి యొక్క హృదయంలో దురాలోచనలు కలిగి ఉండినట్లయితే నువ్వు ఎవరికి రోతగా కనపడతావంట? దేవునికి రోతగా కనపడతావు. ఎవరికి దుష్టుడిగా కనపడతావంట? దేవునికి దుష్టుడిగా కనపడతావు. ఎవరికి ఒకవేళ నువ్వు ఎవరు నిన్ను అసహించుకుంటారంట? దేవుడే అసహించుకుంటాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ ఎట్టి సందర్భంలో కూడా మన హృదయంలో ఏముండకూడదంటే దురాలోచనలను ఉంచుకోకూడదు. ఒకవేళ ఎవరి మీదైనా కూడా మనము దురాలోచనలను కలిగి ఉండినట్లయితే ఖచ్చితముగా మనలను దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితముగా ఆయన మనలను అసహించుకుంటారు. ఈరోజు ఒక్కోసారి చూడండి, ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మన వెనకున్న వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు, మన పక్కనున్న వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు, మన ఎదురింటి వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. అంటే దురాలోచనలు కలిగి ఉన్న వాళ్ళు చేయవలసిన పనిని మాని ఏం చేస్తారంటే చేయకూడని పనులను చేస్తూ ఉంటారు. అలాగ చేయకూడని పనులు చేసిన ఎవరినైనా కూడా దేవుడు ఏం చేస్తాడంట? అసహ్యించుకుంటాడు. నీ జీవితం ఎవరికి రోతగా ఉండిద్దంట? దేవునికి రోతగా ఉండిద్ది అని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం.
గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడూ దురాలోచనలు కలిగి ఉంటాడంటే అతని హృదయము దేనితో నిండిపోయినప్పుడు? గర్వముతో నిండినప్పుడు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎక్కిరిస్తున్నప్పుడు ఎక్కిరించే వ్యక్తి ఏం కలిగి ఉన్నట్టు? గర్వాన్ని కలిగినట్లుగా. అంటే గర్వము కలిగిన హృదయులు యెహోవాకి ఏంటంట? హేయులు. అక్కడ ఇంగ్లీష్లో ఒకవేళ చూస్తున్నట్లయితే ప్రౌడ్ ఇన్ హార్ట్ అంట. అంటే నీ హృదయంలో ఏముందంట? గర్వం. అంటే గర్వానికి కేంద్రము ఏమిటంటే నీ హృదయం. కాబట్టి నీ హృదయంలో ఎన్నడూ కూడా ఏముంచుకోకూడదంటే గర్వాన్ని ఉంచుకోకూడదు. అంటే కొంతమంది వాళ్ళ యొక్క జీవితంలో బాగా డబ్బు ఉన్నదని గర్విస్తూ ఉంటారు. లేకపోతే మనకన్నా తక్కువ వాళ్ళుగా ఉన్నారని ఇతరులను ఏం చేస్తారంటే తక్కువగా చూస్తూ ఉంటారు. కానీ ఏ వ్యక్తి కూడా వారి యొక్క జీవితంలో ఏం చేయకూడదు అంటే దురాలోచన చేయకూడదు, తర్వాత గర్వముగా కూడా ఉండకూడదు. మీకు అర్థమైందా? దురాలోచన చేసిన, గర్వంగా నడుచుకున్న అలాంటి వారికి దేవుడు ఏం విధిస్తాడంట? శిక్షలను విధించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రుల పరిస్థితి చూసినట్లయితే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏం కలిగి ఉన్నారు? దురాలోచనలు కలిగి ఉన్నారు. ఎందుకు దురాలోచనలు కలిగి ఉన్నారంటే వీళ్ళ హృదయం అంతా కూడా గర్వముతో నిండిపోయి ఉన్నది. కాబట్టి వీళ్ళ హృదయము గర్వముతో నిండిపోయి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తులో మంచి వాళ్ళకి ఏమీ కూడా కనపడడం లేదు. యేసుక్రీస్తు చేసే మంచి పనులు వాళ్ళకి ఏమీ కూడా కనపడడం లేదు. ఇంకా ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళ దృష్టిని వేటి మీద నిలిపారో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. యేసుక్రీస్తునేమో అనేకులు ఏం చేస్తున్నారంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనను మహిమపరుస్తున్నారు. కానీ పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు కలిగి ఉన్న అహంకారమును బట్టి, వాళ్ళు కలిగి ఉన్న దురాలోచనలు బట్టి ఏం చేస్తున్నారంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం యేసుక్రీస్తుని ఏమంటున్నారంటే మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచూ ఉన్నారు. ఎవరు అనుచూ ఉన్నారు? ఈ పరిసయ్యులు శాస్త్రులే. అంటే యేసులో వీళ్ళు ఏం చూశారంటే చేతులు కడుక్కోపోవడం చూశారు. యేసులో ఏం చూశారంటే బాగా తినడము త్రాగడం చూశారు. యేసులో ఏం చూశారంటే చెడ్డవాళ్ళతో సహవాసము చేయడమే చూశారు. కానీ యేసు చేసే మంచి పనిని వీళ్ళు ఏం చేయలేకపోతున్నారంట? చూడలేకపోతూ ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళ హృదయంలో ఉన్న దురాలోచనలు, వాళ్ళ హృదయంలో ఉన్న గర్వము. అయితే కాబట్టి ప్రియులారా, మరలా మీరు తీయక్కర్లేదు. కానీ మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏం చెప్తారంటే నువ్వు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తావేంటి? మొదట ఏమన్నారంటే పాపులతో సుంకర్లతో భోజనం అన్నారు. రెండోసారి ఏమన్నారంటే నువ్వేంటి బాగా తింటున్నావు, బాగా తాగుతున్నావు కాబట్టి నువ్వేమన్నావు? త్రాగుబోతువు తిండిపోతువు అన్నారు. తర్వాత ఏమన్నారంటే నువ్వు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నావేంటి అంటే చూసారా, పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తులో ఏం అండర్లైన్ చేస్తున్నారంట? లోపాలను అండర్లైన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తును నిందించేవారిగా ఉన్నారు. యేసుక్రీస్తు చేసే పనులను తప్పుపట్టేవారిగా ఉన్నారు. ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టేవారిగా ఉన్నారు. అయితే యేసు ఎలా నడుచుకున్నాడు ఆ సమయంలో? ఈరోజు మన కుటుంబంలో కూడా ఒక్కోసారి మన యొక్క అత్త వాళ్ళ సమస్య రావచ్చు, మన యొక్క మామ వాళ్ళ సమస్యలు రావచ్చు, ఒక్కోసారి మన భర్త వాళ్ళ సమస్య రావచ్చు, ఒక్కోసారి తల్లిదండ్రుల వల్ల కూడా సమస్యలు రావచ్చు. యేసుక్రీస్తు జీవితంలో కూడా సమస్యలు ఎవరు తెస్తున్నారంటే పరిసయ్యులు శాస్త్రులు తెస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిందిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటి అంటే యేసును నిందించేవారే కాదు, యేసును వెంబడించేవారు కూడా ఉన్నారు.
అయితే ఆయనను నిందించే వారిని ఆయన విడిచిపెట్టి వెంబడించే వారి కొరకు ఆయన ఏం చేశాడంటే పని చేశాడు. ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే నిందించే వారిని పట్టుకుని చేస్తున్న పనులను విడిచిపెడతారు. కానీ యేసు ఏం చేశారంట? నిందించే వారిని విడిచిపెట్టి వెంబడించే వారి కొరకు ఏం చేశాడంట? మంచి పనులను చేశాడు. ఈరోజు కొంతమంది కూడా ఎందుకు పెళ్ళికి రాలేదు అంటే వాడొస్తే నేను రానండి అని అంటారు. ఒకవేళ ఎందుకు చర్చికి రాలేదంటే అబ్బో వాళ్ళు మంచోళ్ళు కాదండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి ఎందుకు ప్రార్థనకు రాలేదంటే ఈయన కాదండి ఇంకో ఆయన వస్తే బాగుంటుందండి అంటే ఇలాగా ఒక్కోసారి జరుగుతున్న మేలును చూడకుండా కీడును చూస్తూ మేలును విడిచిపెట్టేవారు ఉన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ యేసు ఆయనను నిందించే వారిని విడిచిపెట్టి వెంబడించే వారి కొరకు ఆయన పని చేశాడు. ఆయన ఎలా పని చేశాడు అనేది చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. యేసు అక్కడ నుండి వెలుచుండగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా ఒక ప్రాంతంలో ఉండేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా గలిలయ దేశములో, యోదయ దేశములో, ఆ సముద్ర ప్రాంతాలలోనే ఆయన ఏం చేశాడంటే జీవించి ఉన్నాడు, సువార్త ప్రకటించి ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే కపెర్నహూముకు వెళుతూ ఉన్నాడు. ఈ కపెర్నహూముకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెళుచూ ఉండగా ఆయన వెనక ఎవరు వెళ్ళారంటే ఇద్దరు గుడ్డివారు. ఎంత గుడ్డివారు అండి? ఇద్దరు గుడ్డివారు వెళుతూ ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కరుణించమని కేకలు వేసిరి. ఏం వేశారంట? కేకలు వేశారు. కేకలు ఎప్పుడు వేస్తాం మనం? ఒకవేళ మిమ్మల్ని అడిగితే కేకలు ఎప్పుడు వేస్తాం? ఒకవేళ మన భాషలో భర్త బాగా తాగొచ్చినప్పుడు ఏం వేస్తాం? పర్లేదులే అన్నం తిని పడుకో అని అంటాం. మనం ఏం చేస్తాం? బాగా కేకలు వేస్తాం. సంపాదన ఇంటికి తాకుండా పాడు చేస్తే ఏం చేస్తాం? కేకలు వేస్తాం. పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఏం వేస్తాం? కేకలు వేస్తాం. అంటే కేకల్లో రెండు రకాల కేకలు. గర్దింపు కేకలు, రెండో కేకలు ఏంటి? ఎప్పుడు మీరు గర్దింపే కేకలు వేశారా? రెండో కేక ఏంటి తెలీదా మీకు? రెండో కేక ఏంటి? సంతోషముతో కేకలు కూడా వేస్తారు. మీరు గమనించినప్పుడు జాతరలు అంటారు కదా. ఇప్పుడు ఒకవేళ మన ప్రార్థన అయిపోయాక ఏలూరు రోడ్లో మాచవరం డౌన్ దాటిన తర్వాత చూడండి, ఏం వినపడతాయి మీకు? నిశ్శబ్దమైన వాతావరణం కనపడిద్దా? ఏం వినపడతాయి? అవి ఎందుకు ఊదుతారో వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎందుకు అమ్ముతారో వాళ్ళకి తెలియదు, అక్కడికి అందరూ ఎందుకు వెళ్తారో వాళ్ళకి తెలియదు, కానీ వెళ్ళాలంటే. అంటే కేకల్లో రెండు రకాలు. ఒకటేమో మందలించే కేకలు, ఒకరు సంతోషంతో వేసే కేకలు, మరొక కేకలు బాధతో వేసే కేకలు. అయితే యేసుక్రీస్తు వెలుచూ ఉండగా వెనక వచ్చిన గుడ్డివారు ఏం చేశారంట? కేకలు వేశారు. ఈ కేకలు ఎలాంటి కేకలు? అక్కడ హీబ్రూ పదంలో ఏమంటున్నాడంటే పెద్దగా అరుపులంట. ఎవరు అరుస్తున్నారు? గుడ్డివారు. ఎందుకు అరుస్తూ ఉన్నారు? అసలు ఏమని అరుస్తున్నారంట? దావీదు కుమారుడా అని అంటున్నారు. వాస్తవానికి ఆయన పేరేమిటి? యేసు. కానీ ఈ గుడ్డివారు పిలుస్తున్న పేరేమిటి? దావీదు కుమారుడా. అసలు ఆయన ఎవరి కుమారుడు? యేసేపు కుమారుడు. కానీ ఈ గుడ్డి వాళ్ళే కానీ వీళ్ళ హృదయాల్లో వాక్యము ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఎలాగా అంటే మీరు మత్తయి సువార్త కూడా చూడండి. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు యొక్క వంశావళి అని అంటాడు. దేనిని బట్టి? అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. అంటే వాళ్ళు జీవించిన విధానమును బట్టి కూడా అలాగా దేవుడు రాయించాడు. అంటే యేసు గొప్పవాడని ఎవరికి అర్థమైంది? ఈ గుడ్డివారికి అర్థమైంది. అర్థమయ్యి ఈ గుడ్డివారు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నారంట? దావీదు కుమారుడా. దావీదు కుమారుడా అని పిలవడం ఏమిటి అంటే అతనికి అది ఒక బిరుదు. గుడ్డివారు ఎవరికి బిరుదు ఇచ్చారంట?
యేసుక్రీస్తుకు బిరుదిచ్చారు. అంటే యేసుక్రీస్తులో ఈ గుడ్డివారు ఎవరిని చూశారు? దావీదును చూశారు. అంటే దావీదుని ఎందుకు చూడగలిగారంటే దావీదు దేవునికి హృదయానుసారుడు. అంటే ఇప్పుడు యేసు కూడా ఎవరి యొక్క హృదయానుసారుడని? దేవుని యొక్క హృదయానుసారుడు అని. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ దావీదు కుమారుడా అని వీళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు రెండు రకాలైన జనాలు. యేసు వెంబడిస్తున్నప్పుడు చేతులు కడుక్కోలేదు, తిండిపోతూ త్రాగుబోతూ, తరువాత ఇంకా పాపులతో భోజనం చేస్తున్నామని కేకలు వేసేవాళ్ళు ఒక బ్యాచ్. ఇంకొక బృందం ఏంటి? గుడ్డివాళ్ళు ఆయనను బిరుదిస్తూ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. అంటే మీకు అర్థమైందా? కొందరేమో వెంబడిస్తున్నారు, కొందరేమో వెక్కిరిస్తున్నారు. వెంబడించే వాళ్ళేమో యేసుని ఇబ్బంది పెడుతున్నారు, అంటే వెక్కిరించే వాళ్ళు. కొందరు వెంబడిస్తూ ఏం కోరుకుంటున్నారంటే స్వస్థత కోరుకుంటున్నారు. ఈ యొక్క గుడ్డివాళ్ళు ఎందుకు అరుపులు అరుస్తున్నారంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని దేవుడు వాళ్ళకిచ్చిన గుడ్డితనాన్ని యేసు స్వస్థపరుస్తాడని. కొందరు ఆయనకు అర్థం చేసుకోలేదు. అంటే యేసును అందరూ అర్థం చేసుకోలేరు, అందరూ ఆయనను గ్రహించలేరు. పరిసయ్యులు అర్థం చేసుకున్నారా? శాస్త్రులు అర్థం చేసుకున్నారా? గ్రహించగలిగారా? గ్రహించలేదు. కానీ ఎవరు గ్రహించగలిగారు? గుడ్డివారు గ్రహించగలిగారు. గ్రహించి ఆయనలో ఎవరిని చూశారు వీళ్ళంట? తిండిబోతును చూడలా, త్రాగుబోతును చూడలా, పాపులతో భోజనం చేసేవారిని చూడలా. ఎవరిని చూశారంటే దావీదును చూశాడు. అందుకే దావీదు కుమారుడా అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు యేసు వస్తున్నాడన్న విషయము, యేసు అటువైపు ప్రయాణము చేస్తున్నాడన్న విషయము వీళ్ళు గుడ్డివారు కదా, వీళ్ళకి ఎలా తెలుసు ఉంటుంది? నా ప్రశ్న మీకు అర్థమైందా? వీళ్ళు గుడ్డివాళ్ళు కదా, యేసు వచ్చాడని ఎలా తెలిసిద్ది? యేసు అటు వెళుతున్నాడు అని పిలవమని ఎలాగ అర్థమయ్యిద్ది వీళ్ళకి? యేసు కనికరము పొందడానికి వీళ్ళు అరుపులు అరుస్తున్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. ఒక్కోసారి గుడ్డివాళ్ళు కూడా జనాలు లేకపోయినా ఇలా అడుక్కుంటూ వెళుతూ ఉంటారు. అక్కడ ఎవరు ఉండరు? జనాలు ఉండరు. కానీ ఇప్పుడు ఈ గుడ్డివారికి యేసు వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చి ఉంటుంది చెప్పండి? అంటే ఇది ఎవరో చెప్తున్నారు, అది ఎవరో కాదు. ఒకవేళ వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు, లేదా వాళ్ళ బంధువులు అవ్వచ్చు. అంతేనా? అంటే ఎవరైనా ఎవరికి మేలు చేస్తారు? ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మన శైలజ అక్కకు ఒంట్లో బాగాలేదు కదా. ఇప్పుడు సునీత అక్క ఏం చేసింది? వాళ్ళు పనిచేస్తున్న హాస్పిటల్లో సహాయం చేసింది. ఎందుకు చేసింది అంటారు? చెప్పగలరు ఎవరైనా? కష్టమైన ప్రశ్న అడిగానా మిమ్మల్ని? సునీత అక్కనే ఆన్సర్ అడుగుదాము పోనీ. ఎందుకు? చుట్టరికమే కదా, బంధుత్వమే కదా. అంటే ఇక్కడ ఈ గుడ్డివారితో పాటు ఎవరు కూడా ఉన్నారు? ఎవరో బంధువులు ఉన్నారు, లేదా ఎవరో స్నేహితులు కూడా ఉన్నారు. ఆ స్నేహితులు ఏం చెప్తున్నారంటే యేసు వచ్చాడు, మీరు అరవండి అని చెప్పి ఉండొచ్చు. అంటే యేసుని ఎవరికి చూపిస్తున్నారంటే వారి యొక్క బంధువులు, స్నేహితులు ఈ గుడ్డివారికి మార్గమును చూపించి ఉన్నారు. అయితే ఆయన వచ్చేది, ఆయన వెళ్ళేది తెలియజేస్తున్నాడు. అయితే ఈ గుడ్డివారు ఎందుకు అరుస్తూ ఉన్నారు అంటే ఆయనను చేరేదాకా, ఆయన మార్గం వెంబడి వెళ్ళిపోతూ ఉన్నాడు కదా, ఆయనను ఆపాలి అంటే ఆయనను ఎవరో ఒకరు ఏం చేయాలి? పిలవాలి. అయితే వీళ్ళు దారి చూపించారు, వచ్చారని చెప్పారు, కానీ బంధువులు, స్నేహితులు ఏం చేయలేదు? అరవల. కానీ ఎవరు అరిశారు? నేను దేవరాజు గారు కూడా ఒక కిసాన్ బాటిల్ కొనడానికి వెళ్ళాం. ఆయన హోల్సేల్ షాప్, అది 175 రూపాయలది. ఆయన ఎంత చెప్పాడంటే 170 చెప్పాడు. చెప్పమని తర్వాత అనిల్ బేరమడుగా అన్నాడు. వాస్తవానికి మనం చాలా మొహమాటస్తులం. నేనేమి మాట్లాడకుండా నవ్వా. ఆయనే ఏం చేశాడంటే చివరికి ఆయనే అడిగాడు. ఒక్కోసారి మనం కొంతవరకే వెళ్ళగలం, కానీ అంతకు మించి వెళ్ళలేం. అంటే గుడ్డివారి పక్కన వచ్చిన వాళ్ళు యేసును చెప్పారు, యేసు వస్తున్నప్పుడు అరవాలని చెప్పారు, కానీ వీళ్ళు అరిశారా? వీళ్ళు అరవలేకపోయారు. కానీ గుడ్డివాడు ఎందుకు అరిశాడంటే అతను గుడ్డితనాన్ని బాగు చేస్తాడు కాబట్టి. వీళ్ళు ఎందుకు అరవలేదంటే వాళ్ళు ఎందుకు అరవలేదా అనేది మనకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడి వరకు మాత్రం ఏం చేశారు?
సహాయం చేశారు. అయితే వీళ్ళు అక్కడ దాకా రావడానికి ఎంతగానో ఏమై ఉంటారు? తేలికగా వచ్చి ఉంటారా? చాలా కష్టపడి వచ్చి ఉంటారా? చాలా కష్టపడి ఉంటారు. ఒక్కోసారి మనకి కరెంటు పోతేనే ఒక కొవ్వొత్తి వెలిగించేదాకా, ఒక టార్చ్ లైట్ వెలిగేదాకా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. యేసు వస్తున్నాడు అంటే అల్లటప్పగా వచ్చి వెళ్ళిపోడు. యేసు వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ అనేకులకు స్ప్రెడ్ అయ్యి అనేకులు వచ్చి అక్కడ చాలా అలజడి వాతావరణం. అటువంటి వాతావరణంలో గుడ్డివారు ఎలా పరిస్థితి అంటే స్నేహితులు ఎంతగానో సహాయము చేశారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే వాళ్ళు విశ్వాసముతో క్రీస్తుని ఏం చేశారంటే వెంబడించినట్లుగా మనకి కనపడుతూ ఉంది. అయితే విశ్వాసముతో వెంబడించిన తర్వాత ఏం జరిగింది మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఈ గుడ్డివారు ఏమని పిలుస్తున్నారంట? దావీదు కుమారుడా అని కేకలు వేశారు. కేకలు ఎందుకు వేశారు అనేది ఒకవేళ మనం పరిశీలన చేస్తే అక్కడ జనాలందరూ కూడా గుంపు కూడి ఉన్న పరిస్థితి. యేసును పిలవాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? కేకలు వేయాల్సిందే. లేదు నేను మౌనంగా ఉంటా యేసును కలుస్తానంటే అది సాధ్యపడదు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు కేకలు వేయడానికి గల ఉద్దేశం ఏమిటి అంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణము ఉంది. అయితే ఈ గుడ్డివారు అరవడానికి మరొక ఉద్దేశం ఏమిటి అంటే అరిసినప్పుడే కదా యేసు దృష్టి ఎవరి కళ్ళలో వీళ్ళ దృష్టి అంటే యేసు దృష్టిలో ఎవరు పడతారు? వీళ్ళు పడతారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అరిస్తే వినపడిద్ది, అప్పుడు యేసు చూడగలుగుతాడు. అందుకే వీళ్ళు ఏం చేశారంట? అరిశారు. అయితే నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళతా. వీళ్ళకి గుడ్డితనం ఎలా వచ్చి ఉండవచ్చు? గుడ్డితనము ఎలా వచ్చి ఉండవచ్చు? వాళ్ళు పుట్టుకతో గుడ్డివారా? వాళ్ళు పుట్టుకతో గుడ్డివారు అనేది మనకి చెప్పలా. మధ్యలో గుడ్డితనం వచ్చిందనేది కూడా మనకి చెప్పలా. కానీ బైబిల్ యొక్క పండితులు ఏం చెప్తున్నారంటే పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో రోగాలు తొందరగా స్ప్రెడ్ అయ్యాయి. ఎందుకంటే ఒక వైరస్ వచ్చింది అంటే దానికి మందులు అప్పుడు లేవు. పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో గుడ్డితనము ఎందుకు వచ్చేది అంటే పారిశుద్ధ్యము అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు సరిగా లేకపోవడం వల్ల వచ్చే వైరస్ వల్ల వచ్చింది. తర్వాత ఇంకో విషయం ఏం చెప్తారంటే సంక్రమణం అంటారు. రోగ సంక్రమణం అంటే ఏమిటంటే ఆ పారిశుద్ధము సరిగ్గా లేకపోవడం వల్ల దానిలో నుంచి వచ్చే బ్యాక్టీరియా, దానిలో నుంచి వచ్చే వైరస్ కంటి నరాలను దెబ్బతీయడానికి అవకాశం కూడా ఉన్నది. తర్వాత గాలిలో వచ్చే క్రిమి కీటకాలు వచ్చి కళ్ళల్లో పడడం ద్వారా కూడా కళ్ళు పోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేంటి నిజమా అంటే నిజమే. సౌలు కూడా చూడండి, ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఏం పడిద్ది ఆయన కళ్ళ మీద? ఒక వెలుతురు పడిద్ది. వెలుతురు పడ్డాక ఆయన కళ్ళు ఏమైపోతాయి? కళ్ళు పోతాయి. ఎన్ని రోజులు కళ్ళు పోతాయి అంటే 3 రోజులు కళ్ళు పోతాయి. అంటే ఒక్కోసారి కళ్ళు పుట్టుకతోనే కాదు మధ్యలో కూడా పోయే పరిస్థితులు, అటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే యేసును చేరినట్లయితే యేసు గొప్పవాడు, యేసు స్వస్థపరచగలవాడు అని ఈ గుడ్డివారు తెలుసుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు అరుస్తూ ఉన్నారు కదా. అరుస్తున్నప్పుడు ఏం జరిగింది మనం చూద్దాం. 28వ వచనానికి వచ్చేద్దాం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత అంటే వీళ్ళు అరుస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ఏమైపోతూ ఉన్నాడు? వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంటే యేసు వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అంతమంది జనాలలో యేసు ఎక్కడికి వెళతారో తెలుసుకుని గుడ్డివారు ఏం చేశారంట? అక్కడికి వెళ్ళారు. అంత కష్టపడాలా? కళ్ళు రావాలంటే ఏమవ్వాలి? కష్టపడాలి. పోయిన కళ్ళు పొందాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. అంటే ఈ గుడ్డివారు ఎంతో కష్టపడి ఇప్పుడు ఎవరిని చేరుకున్నారంట? యేసును చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ చెప్తున్నారు చూడండి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. నా మాట మీకు అర్థమైందా? ఇక్కడ యేసు ఏమడుగుతున్నారంట?
గుడ్డివారిని తీసుకొచ్చాడు. గుడ్డివారు ఏమని పిలిచారు? దావీదు కుమారుడు అని చెప్పిన విషయం చెప్పుంటారు. నేను ఎంతో దూరం నుంచి వెంబడిస్తున్నాననే విషయం కూడా చెప్పుంటారు. కళ్ళు ఎందుకు పోయాయో కూడా చెప్పి ఉంటారు. ఇప్పుడు యేసు ఏమడుగుతున్నాడో తెలుసా వాళ్ళని? మీరు నన్ను నమ్ముచున్నారా అని. నమ్మకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళ? నమ్మకపోతే వచ్చేవాళ్ళ? నమ్మారు కాబట్టే వచ్చారు. కానీ యేసు మరలా ఎందుకు అడుగుతున్నారు? కొంతమంది చూడండి, వాళ్ళ ప్రేమ ఒక్కోసారి మాటల్లో ఉండిద్ది, చేతల్లో ఉండదు. కొంతమంది ప్రేమ చేతల్లో ఉండిద్ది, మాటల్లో ఉండదు. ఈ గుడ్డివారి విశ్వాసము అరిసినప్పుడు, వెంబడించినప్పుడు యేసు ఆ విశ్వాసాన్ని చేతలలో చూశాడు. కానీ ఇప్పుడు యేసు వాళ్ళలో ఎంతవరకు నమ్మకం ఉన్నదో, ఎంతవరకు విశ్వాసం ఉన్నదో దేనితో వినాలనుకున్నాడు? నోటితో వినాలనుకున్నాడు. దేనితో వినాలనుకున్నాడు? నోటితో. అందుకే అడిగాడు, నువ్వు నన్ను నమ్ముతున్నావా? నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు. అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడు, 29వ వచనం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు కేకలు వేశారా? ఇప్పుడు ఏం చేశారు? చెప్పారు. అంటే ఇంతాక కేకలు ఎందుకు వేశారంటే దూరంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎందుకు స్లోగా చెప్పారంటే దగ్గరగా ఉన్నారు కాబట్టి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెట్టిన ఆ యొక్క విశ్వాసం అనే పరీక్షలో ఈ గుడ్డివారు ఏమయ్యారంటే పాస్ అయ్యారు. అంటే యేసుని వెంబడించిన ఈ గుడ్డివారికి, యేసును చేరుకున్న ఈ గుడ్డివారికి, విశ్వాసముతో వెంబడించిన ఈ గుడ్డివారికి, యేసు పరీక్షించిన తర్వాత విశ్వాసంలో గెలిచిన ఈ గుడ్డివారికి దేవుడు స్వస్థపరిచి ఉంటాడా? స్వస్థపరిచి ఉండడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఒక్కోసారి మనల్ని నమ్మి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం కదా. పెళ్లి చేసుకున్నప్పుడు అనేకమైన వాగ్దానాలు ఇస్తూ ఉంటాం, భార్యాభర్తలు. ఆ వాగ్దానాల ప్రకారం చివరి వరకు ఉంటామా? ఆ నమ్మకాల్లో చివరి వరకు ఉంటామా? ఉండం. అలాగే ఈ గుడ్డివాడు వెంబడించగా ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఆటంకములు వచ్చి ఉంటాయి. యేసును విడిచిపెట్టవచ్చు, విసుగు వచ్చి. కానీ విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. పొందే వరకు ఆయనను వెంబడించారు. యేసు ఒక విషయం చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంటే ఇక్కడ యేసు నువ్వు నన్ను నమ్ముతున్నావా అని ఎందుకు అడుగుతున్నాడంటే, యేసును నమ్మినట్లయితేనే ఎవరి మహిమను చూడగలమంట? దేవుని మహిమను చూడగలం. యేసును వెంబడించినట్లయితేనే ఎవరి మహిమను చూడగలమంట? ఆయన మహిమను చూడగలం. అంటే దేవుని యొక్క మహిమను నీవును నేనును చూడాలి అంటే ఆయనను విశ్వాసముతో వెంబడించాలి. వచ్చిన తరువాత కూడా మనం ఏం చేయాలి? విశ్వాసముతో ఆయనను మహిమపరచాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము తరచుగా రేపల్లి వెళుతూ ఉంటాం. ఇక్కడి నుంచి రేపల్లి వెళ్ళిన తర్వాత బాగా మెడ నొప్పి వచ్చి బాగా అలిసిపోయి అక్కడికి వెళ్ళి నిద్రపోతా. నేను ఏం చేస్తా? నిద్రపోదు. అంటే ఇక్కడి నుంచి విశ్వాసముతో అక్కడ దాకా వెళ్ళగలిగే, కానీ అక్కడ విశ్వాసముతో వాక్యమును ఏం చేయలేకపోయాను? వినలేకపోయా. అంటే ఒక వ్యక్తి ఏదైనా చూడాలి అంటే, ఏదైనా గ్రహించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, దేవుని మహిమను చూడాలంటే మన హృదయంలో విశ్వాసం ఎలా ఉండాలంటే చాలా బలముగా ఉండాలి. చాలా బలముగా ఉండినప్పుడే మనం ఏం చూడగలమంట? దేవుని కార్యములు చూడగలం. అంటే బలముగా లేని వాళ్ళు దేవుని కార్యములను చూడలేరా అంటే చూడలేరు. ఇది నిజం. కాబట్టి ఈ గుడ్డివారు ఇప్పుడు బలంగా విశ్వాసంగా ఉన్నారా లేదా? ఉన్నారు అని చెప్పిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. గుడ్డివారు బలంగా విశ్వాసంలో ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారా? అయితే చేతల్లోనే ఉన్నారా? మాటల్లో కూడా ఉన్నారా? రెండిటిలో కూడా ఉన్నారు. మరి రెండిటిలో విశ్వాసముగా ఉన్నవారిని యేసు ఏం చెప్పాడంటే దేవుని మహిమను చూతురు అని చెప్పాడు కదా. కాబట్టి దేవుడు వీళ్ళని స్వస్థపరిచి ఉంటాడా? స్వస్థపరిచి ఉండడా? చెప్పండి. స్వస్థపరిచి ఉంటాడు. చూడండి అక్కడ చదువుకుందాం. 40 మరి మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం.
వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. నేను హాస్పిటల్లో పనిచేసేవాడిని. కన్నులు అనారోగ్యంతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కంట్లో ఏదో డ్రాప్ వేయాలి, లేదా ఈ కంటి నరాలు ఏదో ఒకటి కోసి మందులు వేయాలి. కానీ యేసు ఏం చేశాడంట? ఆ కన్నుల మీద ఏం చేశాడంట? మళ్ళా చూడండి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, యేసు చేతులు ఎవరి కళ్ళు ముట్టాయంట? ఆయన యొక్క కన్నులు. వెంటనే ఏమొచ్చాయంట? కన్నులు వచ్చాయి. ఇది ఎలా సాధ్యపడింది? యేసును ఎలా ముట్టుకున్నారు? యేసు ముట్టుకోగానే వీళ్ళకి కన్నులు ఎలా వచ్చాయి? ఏంటి ఇక్కడ వేసిన మందు ఏమిటి? ఇక్కడ వేసిన డ్రాప్ ఏమిటి అంటే విశ్వాసమే. విశ్వాసముతో వెంబడించడమే, విశ్వాసముతో మాట్లాడడమే, విశ్వాసంగా జీవించడమే. వీళ్ళు భౌతికంగా గుడ్డివారు కానీ ఆత్మీయంగా గుడ్డివారు కాదు. ఇక్కడ ఒక్కోసారి కూడా చాలామంది ఎంతో కష్టపడి ప్రార్థనకు వస్తారు, పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉంటారు. నువ్వు యేసును నమ్మిన దానివైతే, నువ్వు యేసును నమ్మిన వాడివైతే పాటలు కూడా ఏం చేయాలి? నువ్వు యేసును నమ్మిన వాడివైతే చెప్పుచున్న వాక్యములు కూడా ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. అంటే ఒకవేళ మనము చెప్పుచున్న వాక్యమును వినలేకపోతున్నామంటే మన విశ్వాసములో ఏమున్నట్టు? లోపము ఉన్నట్టు. ఒకవేళ విశ్వాసములో లోపం ఉంటే దేవుని మహిమను ఎన్నడూ మనం ఏం చేయలేమంట? చూడలేం. అంటే నీ జీవితంలో, నా జీవితంలో యేసు నిన్ను తాకాలి అంటే, యేసుని యొక్క కృప నిన్ను చేరాలి అంటే, యేసు నిన్ను ధైర్యపరచాలి అంటే, యేసు నిన్ను బాగు చేయాలి అంటే, యేసు నిన్ను ఏం చేయాలంటే? తాకాలి. యేసు నిన్ను తాకాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యేసు నిన్ను ఎప్పుడు తాకుతాడంటే నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడే. ఎలాంటి విశ్వాసి అంటే మాటలలో నీ విశ్వాసం ఉండాలి, చేతలలో నీ విశ్వాసం ఉండాలి, క్రియలలో నీ విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసము ఊరికే వచ్చిద్దా? ఎంత వినాలి. ఎంత వినుంటే అంత అరుపులు అరుస్తుంటారు. ఎంత వినుంటే ఒక్కోసారి ఇక్కడ చేపలు అమ్మేవాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? ఇక్కడ ఒక బండి మీద చేపలను గట్టి గట్టిగా అరుస్తారు. ఎందుకు చెప్పండి? అతని దగ్గర చేపలు బాగుంటాయి. బాగుండడమే కాదు, తక్కువకు కూడా ఎత్తాడు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? ఎంతో దూరంలో ఉన్న గట్టి కేకలు వేస్తారు. అయితే యేసులో ఉన్న గొప్పతనము కూడా నీకు అర్థమైతే, యేసు కొరకు నువ్వు కష్టపడతావు. నువ్వు యేసును చేరుకోవాలంటే ఊరికే నువ్వు ఎన్నడూ చేరుకోలేవు. యేసు గొప్పతనాన్ని గ్రహించాలంటే ఊరికే చేరుకోలేవు. గుడ్డివారు వెంబడించారు, గుడ్డివారు అనుసరించారు, గుడ్డివారు దేవుడిలో ఉన్న, యేసులో ఉన్న దేవత్వాన్ని చూడగలిగారు. తేలికగా చూడగలిగారా? చూడలేదు. ఎంతో కష్టపడ్డారు. ఈరోజు మనము కూడా ప్రార్థనకి రావాలంటే ఊరికే రాలేం. ఖచ్చితంగా కొన్ని వదులుకోవాలి, కొన్ని ఆపుకోవాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి. కానీ మన నిశ్చయిత ఏముండాలంటే ఈరోజు మనం దేవునిని చేరుకోవాలి అని అనుకోవాలి. అటువంటి బలమైన విశ్వాసము నీలో ఉన్నప్పుడే నువ్వేం చేయగలవంట? చేరుకోగలవు. ఒకవేళ ఆ బలమైన విశ్వాసము నీలో లేకపోతే నువ్వు చేరుకోలేవు. ఈరోజు చేరుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మన అవిశ్వాసం అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ విశ్వాసములో నువ్వు ఉండినట్లయితే నువ్వు ఎన్నడూ కూడా దేవుని కార్యములను చూడలేవు. అయితే అదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. వీళ్ళు కేకలు వేయడం ద్వారా వీళ్ళు విశ్వాసాన్ని బట్టి, అప్పటిదాకా యేసు దావీదు కుమారుడని ఎవరు గుర్తించిన వాళ్ళు కాదు, యేసులో మెస్సయ్య ఉన్నాడని ఎవరు గ్రహించిన వాళ్ళు కాదు. ఈ గుడ్డివారిని బట్టి ఆ సభ్య సమాజము మొత్తానికి, ఆ చుట్టుపక్కల ఉన్నవారందరికీ కూడా ఏమర్థమైందంటే యేసు దేవుడని, యేసు మెస్సయ్య అని, యేసు రాబోవాడని అర్థమైంది. అంటే చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానికి తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే ఇవి అద్భుతము. అంటే ఇవి స్వస్థపరచబడడం. ఈరోజు చాలామంది
మరి యూట్యూబుల్లో టీవీల్లో ఏం చేస్తున్నారంటే ఇలా దెయ్యాలను వదలగొడుతూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి అద్భుతాలు చేయగలిగే శక్తి ఎవరిలో కూడా లేదు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే అది ఒక ట్రాప్. ట్రాప్ అంటే ఏంటి? మన మార్గాన్ని తప్పు పట్టిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు కుంటివాడిగా ఉండి స్వస్థపడబడినప్పుడు, నువ్వు గుడ్డివాడిగా ఉండి స్వస్థపరచబడినప్పుడు నువ్వు ఎలా స్వస్థపరచబడతావు అంటే సువార్త వినడం ద్వారానే, నీ విశ్వాసాన్ని బిల్డప్ చేసుకున్నప్పుడే. ఈరోజు నువ్వు కూడా క్రైస్తవుడిగా ఎప్పుడవుతావో తెలుసా? బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కాలేవు. నువ్వు రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కాలేవు. నీ హృదయము స్వస్థపరచబడినప్పుడు మాత్రమే నువ్వేమవుతావంట? క్రైస్తవుడు అవుతావు. నీ హృదయం ఎప్పుడు స్వస్థపరచబడిద్ది? యేసులో దేవుణ్ణి చూసినప్పుడు, యేసులో అద్భుతాలు చేయగలవాడు ఉన్నప్పుడు, యేసు నిన్ను స్వస్థపరచగలవాడని నీకు అర్థమైనప్పుడు, యేసు కొరకు నువ్వు కష్టపడినప్పుడే అది నీ విశ్వాసం. అలాంటి విశ్వాసమే క్రైస్తవ్యము. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడ ప్రార్థన జరిగినా బైబిల్ పట్టుకుని వెళ్ళి, ఎక్కడ ప్రార్థన చేసినా ఒక అట్టిపండు, ఒక బూందీ, ఒక లడ్డు ఒక పొట్లంలో చుట్టుకుని వెళ్ళడం అనేది క్రైస్తవ్యం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే అది కాదు. క్రైస్తవ్యము అంటే ఏమిటి అంటే విశ్వాసముగా క్రీస్తుని వెంబడించడం. నువ్వు క్రీస్తుని వెంబడించు, క్రీస్తు నిన్ను తాకుతాడు. క్రీస్తు నిన్ను తాకిన తర్వాత నువ్వు కలిగి ఉన్న బాధలు పోతాయి. నువ్వు పడ్డ కష్టమంతా కూడా. ఒక్కోసారి మీరు పిల్లల్ని చూడండి, ఈ యొక్క 15వ తారీఖు నుంచి సెంట్రల్ సిలబస్ 10th క్లాస్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా కష్టపడి చదువుతారు. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటి కారణం? అయిపోయాయమ్మా అని అనుకుంటారు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మన జీవితంలో కూడా సంతోషము రావాలంటే కష్టము తర్వాతే సంతోషం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే కష్టాన్ని దాటకుండానే సంతోషపడాలని అని అనుకుంటారు. ఈ గుడ్డివాడు అనేకుల మధ్యలో యేసుని ఎంతో కష్టపడి వెంబడించి యేసును కలుసుకున్న తరువాతే, యేసు అతనిని ముట్టిన తర్వాత వాళ్ళకి ఏం కలిగిందంట? సంతోషం కలిగింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో కూడా సంతోషపడాలి అంటే ఖచ్చితంగా కష్టమును దాటాలి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పా. ఏంటో తెలుసా? సామెతలు 15:26లో ఏం చెప్పానంటే దురాలోచనలు యెహోవాకు హేయములు. ఈ దురాలోచన చేసిన వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. తర్వాత వచనం ఏం చెప్తుందంటే బి పాయింట్ ఏం చెప్తుంది? దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అని చెప్తున్నారు. అహంకారమైన మాటలు ఎవరు మాట్లాడారు? పరిసయ్యులు, శాస్త్రులు. దయగల మాటలు ఎవరు మాట్లాడారు? గుడ్డివారు. అంతేనా? అయితే ఇక్కడ భౌతికంగా గుడ్డివారు దయగల మాటలు మాట్లాడడం వల్ల, దురాలోచనలు లేకపోవడం వల్ల, గర్వము లేకపోవడం వల్ల, యేసును ఎంతో కష్టపడి వెంబడించడం వల్ల వాళ్ళ గుడ్డితనాన్ని ఏం చేశారంట? పోగొట్టుకున్నారు. వాళ్ళ కలిగి ఉన్న అనారోగ్యాన్ని ఏం చేశారంట? పోగొట్టుకున్నారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు కలిగి ఉన్న దురాలోచనలు బట్టి, వాళ్ళ హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి వాళ్ళు కళ్ళుండి కూడా ఏమైపోయారంట? గుడ్డివారయ్యారు. ఈరోజు మనము కూడా మన జీవితంలో గుడ్డివారిగా ఉన్నామా అనేది ఒకసారి పరిశీలన చేయాలి. యేసు నిన్ను స్వస్థపరచాలి అంటే, యేసు నిన్ను బాగు చేయాలి అంటే, యేసు నీ మీద దయ చూపించాలంటే నీ హృదయంలో ఎన్నడూ కూడా గర్వము ఉండకూడదు. ఈరోజు ఏమీ లేని వాళ్ళు కూడా గర్వపడుతూ ఉంటారు. ఊరంతా అప్పులు చేసి గర్వించే వాళ్ళు ఉంటారు తెలుసా? ఊరంతా కూడా గౌరవమే లేని వాళ్ళు గర్వించే వాళ్ళుగా ఉంటారు. ఒకళ్ళని ఎక్కిరించే వాళ్ళుగా ఉంటారు, ఒకళ్ళని అవమానించే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఒకళ్ళని అవమానించే వారిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఏమవుతున్నారంటే అవమానాల పాలవుతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు ఎలాగ ఉండాలంటే వారి యొక్క నోటి మాటలు దయగల మాటలుగా ఉండాలి. దయగల మాటలుగా నువ్వు ఉండినట్లయితే దేవుని దృష్టిలో నువ్వేమవుతావంట? పవిత్రుడివి అవుతావని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీ హృదయంలో గర్వము లేకపోయినట్లయితే నువ్వేమవుతావంటే దేవుడికి ఇష్టడు అవుతావు. గర్వంగా ఉంటే ఆయన నిన్ను అసహించుకుంటాడు. ఒకవేళ గర్వము లేకపోతే నిన్ను ఆయన ఏం చేస్తాడంట? ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో
ఒక గుడ్డితనము దేవుడు ఎందుకు ఇస్తాడంటే అనే వచనాన్ని మనం చూసి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. వెర్రితనము చేతను గుడితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదు. నీ మార్గములను వర్ధిల్లా చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకోకొనబడదెవు. నిన్ను తప్పించువాడు ఎవడునూ లేకపో. మీరు ఇక్కడ గమనించండి, ఈ గుడ్డివారిని తప్పించడానికి స్నేహితులు ఉన్నారు, అంతేనా? ఈ గుడ్డివారికి మార్గము చూపించడానికి స్నేహితులు ఉన్నారు. వీళ్ళు గుడ్డివారిని స్వస్థపరచడానికి ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఈ గుడ్డివారు స్వస్థత పొందడానికి వీళ్ళలో ఏముంది? విశ్వాసము. కానీ దేవుడు ఎలా శిక్షిస్తాడో తెలుసా? దేవుడు కొంతమంది గుడ్డివారిగా మారుస్తారంట. ఎవరు సహాయం చేయలేకుండా వాళ్ళని స్థిరపరుస్తాడు. ఈరోజు చూడండి, మేము అనేకులకు కొన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. కొంతమంది సహకరించరు. దానికి గల ఉద్దేశం ఏమిటి అంటే, మనం ఎంత చెప్పినా కూడా ఒక వ్యక్తి మారలేకపోతున్నారంటే దేవుడే వారిని ఎక్కడ అప్పచెప్పేశాడంట? గుడ్డితనానికి అప్పచెప్పేశాడు. కాబట్టి ప్రియులారా, మన గుడ్డితనము నుంచి బయటికి రావాలి అంటే దేవుడు కృప కావాలి. కాబట్టి మనందరము కూడా దేవుని కృపను పొందేవారిగా ఉంటూ మనలో ఉన్న లోపములను సరిచేసుకునేవారిగా ఉంటూ దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.